హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీలో 604 ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో హాస్టల్ వార్డెన్ పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు, పీజీటీ, సిఆర్టీ తదితర ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ఈ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. 10వ తేదీ వరకు కేజీబీవీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. మొత్తం 604 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీ పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితమే పత్రికా ప్రకటన రూపంలో నోటిఫికేషన్ వచ్చింది. అలాగే అఫీషియల్ వెబ్సైట్లో విద్యార్హతలతో పాటు పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అని అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు 10, పీజీటీ 165, సిఆర్టీ 163, పీఈటీ 4, పార్ట్ టైం టీచర్స్ 165, వార్డెన్ పోస్టులు 53 పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు 44 ఉన్నాయి. టోటల్గా 604 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. హాస్టల్ వార్డెన్ పోస్టులు 53 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. అకౌంటెంట్ పోస్టులు వచ్చేసి 44 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మెరిట్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. పూర్తి అర్హతల వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ని లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను చదువుకోవచ్చు. ఈరోజు పత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్పీడి శ్రీనివాసరావు గారు తెలిపారు. అక్టోబర్ 10 చివరి గడువుగా నిర్ణయించామని వెల్లడించారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అక్టోబర్ 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటిలో అకౌంటెంట్ పోస్టులకు వచ్చేసి బీకామ్ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వార్డెన్ పోస్టులకేమో డిగ్రీ అర్హత కలిగి ఉండి బీఈడి డిగ్రీతో పాటు బీఈడి విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీటీ పోస్టులకి పీజీ బీఈడి అర్హత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పార్ట్ టైం టీచర్ పోస్టులు కూడా 165 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి డిగ్రీ అర్హతతో పాటు బీఈడి విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పీఈటీ పోస్టులకు వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి అర్హతలు ఉండాలి, శాలరీ ఎంత, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అందులో పేర్కొనడం అయితే జరిగింది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి.